హైదరాబాద్ మహానగరంలో శ్రీరామ శోభయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. యాత్ర కొనసాగే మార్గంలో రోడ్ల మరమ్మతులు, విద్యుత్ వీధి దీపాల ఏర్పాటును అధికారులు పూర్తి చేశామన్నారు. నిర్వాహకులు డాక్టర్ భగవంతరావు, గోవింద్ రాఠీ, ఆనంద్ సింగ్ లోత్, నగర పోలీసు అదనపు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్, డీసీపీలు చంద్రమోహన్, కిరణ్ ఖరే, ఆర్ వెంకటేశ్వర్ సహా ఉన్నతాధికారులు యాత్రను పర్యవేక్షించనున్నారు. ముఖ్యంగా ఓల్డ్ సిటీ, చార్మినార్ పరిసర ప్రాంతాలతో పాటు మంగళహాట్ ప్రాంతాల మీదుగా శ్రీరాముడి శోభయాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. శోభయాత్ర జరిగే ఏరియాలలో రేపు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. పలు చోట్ల ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో కొన్ని మార్పులు చేశారు. సీతారాం బాంగ్ నుంచి సుల్తాన్ బజార్ వరకు శోభయాత్ర సాగనుంది. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో వాహనదారులకు అలర్ట్ జారీ చేశారు ట్రాఫిక్ పోలీసులు. ఆ రూట్లో కాకుండా మరో రూట్లో ప్రయాణం చేయాలని సూచించారు. ప్రయాణానికి ఇబ్బందులు కలగకుండా వాహనదారులు ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయో ముందే తెలుసుకొని అందుకు అనుగుణంగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం బెటర్. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచన చేశారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి, ఏదైతే రేపు శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ శోభయాత్రకు సంబంధించినటువంటి మొత్తం పూర్తి ఏర్పాట్లు ఇటు ప్రభుత్వం కానీ అధికారులు కానీ మొత్తం దానికి సంబంధించిన అదనపు కమిషనర్ ఇటు తఫ్సీర్ ఇక్బాల్, ఇటు జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ వీళ్ళందరూ దీనికి సంబంధించినట్టు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు అర్థమవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? రహీం, భాగ్యనగరంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ శోభయాత్ర చాలా ప్రత్యేకత సంతరించుకున్నటువంటి అంశము. శోభయాత్రకి సంబంధించి సర్వం సిద్ధం చేశారు. స్టార్టింగ్ పాయింట్ సీతారాం బాగ్ నుంచి సుల్తాన్ బజార్ వరకు ఎండింగ్ పాయింట్ వరకు కూడా సాగనున్నది శోభయాత్ర. రేపు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఈ శోభయాత్ర కొనసాగే అవకాశం ఉంటుంది. ఎక్కడెక్కడైతే సీతారాం బాగ్ నుంచి అలాగే ఎండింగ్ పాయింట్ సుల్తాన్ బజార్ వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్న కోణంలోనే ట్రాఫిక్ డీసీపీ జోయల్ డేవిస్ కూడా చెప్పినటువంటి అంశాన్ని కూడా మనం చూసుకోవచ్చు. యాత్ర మార్గంలో రోడ్లు మరమ్మతులు, లైటింగ్ పనులు కూడా ఇప్పటికే పూర్తయిపోయాయి. భారీ బందోబస్తు మధ్య పాత బస్తీలో శోభాయాత్ర కొనసాగనుంది. మంగళహాట్ నుంచి చార్మినార్ పరిసర ప్రాంతాల్లో అదనపు బలగాల్ని మోహరింపజేశారు ఇప్పటికే పోలీసులు. ఎందుకంటే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ స్పాట్ ఏవైతే ఉన్నాయో మంగళహాట్, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో అదనపు బలగాలను కూడా మోహరింపజేశారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించుతున్నారు పోలీసులు. ఉన్నత స్థాయి పోలీసు అధికారులు కూడా ఇక్కడ చేరుకున్నారు. ఆసిఫ్ నగర్, బోయిగూడ, కమాన్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు జరిగింది. దారుసలాం అలాగే అఘాపుర ఎక్స్ క్రాస్ రోడ్ ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ అయితే చేశారు. అబిడ్స్ జీపీఓ వద్ద ఏదైతే బ్యాంక్ స్ట్రీట్ వైపు ట్రాఫిక్ మళ్లించారు. పుట్టిబౌలి, రంగమహల్ ప్రాంతాల్లో ప్రత్యేక డైవర్షన్లు కూడా ఏర్పాటు చేశారు. చాదర్ఘాట్, కాచిగూడ మార్గాల్లో ప్రయాణికులు జాగ్రత్తగా ఉండేలాగా కూడా ఏర్పాట్లు చేశారు. సుల్తాన్ బజార్ వచ్చే వాహనాలు ఏవైతే ఉన్నాయో బొగ్గులకుంట వైపు వెళ్లాలని సూచించారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు ఇప్పటికే అలర్ట్ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద సీతారామ ఆలయం ఏదైతే ఉందో ఆసిఫ్ నగర్ నుండి బోయిగూడ, కమాన్ వైపు వచ్చేటటువంటి ట్రాఫిక్ మల్లేపల్లి ఎక్స్ క్రాస్ రోడ్ ఏదైతే ఉందో విజయనగర్ కాలనీ, నాంపల్లి, మెహదీపట్నం వైపు మళ్లించబడింది. ఫ్రెండ్స్కేప్ ఏదైతే ఉందో అఘాపుర, బోయిగూడ, కమాన్ బై లేన్ల నుంచి సీతారాం బాగ్ నుంచి వచ్చే ట్రాఫిక్ బోయిగూడ, కమాన్ వద్ద అఘాపుర, హబీబ్ నగర్ వైపు మళ్లించడం జరిగింది. బోయిగూడ కమాన్ ఏదైతే ఉందో దరుసలాం నుంచి సీతారాం బాగ్ వైపు వచ్చే ట్రాఫిక్ అఘాపుర క్రాస్ రోడ్ వద్ద ఘోడేకి కబర్ వైపు, కొత్త అఘాపుర, చార్ కందిర్ ఎక్స్ట్రా రోడ్ వద్ద నాంపల్లి వైపు మళ్లించబడినాయి. మొత్తం చూసుకున్నట్టయితే బోయిగూడ కమాన్ కుడి వైపు ఏదైతే ఉందో శోభాయాత్ర ఇక్కడ నుంచి కుడి వైపుకి మళ్ళుతుంది. శోభాయాత్ర బోయిగూడ కమాన్ వద్ద మంగళహాట్ మార్కెట్ వైపు కుడి వైపు మళ్ళీ ఆ తర్వాత గాంధీ విగ్రహం నుంచి మంగళహాట్ వైపు వచ్చే ట్రాఫిక్ ఘోడేకి ఖబర్ ఏదైతే ఉందో వద్ద మొత్తం కూడా టక్కర్వాడి జంక్షన్ వద్ద అఘాపుర వైపు మళ్లించబడుతుంది. జాలీ హనుమాన్ ఆలయం ఇక్కడ చూసుకున్నట్టయితే పురాణ ఫూలు అలాగే జుమేరాత్ బజారు, మంగళహాట్ వైపు వచ్చే ట్రాఫిక్ గాంధీ విగ్రహం వద్ద టక్కర్వాడి జంక్షన్, ఘోడికి ఖబర్ ఏదైతే ఉందో పురాణ ఫుల్ వైపు మళ్లించబడుతుంది. రహీంపుర మొత్తం చూసుకున్నట్టయితే పురాణ ఫుల్ నుంచి గాంధీ విగ్రహం వైపు వచ్చే ట్రాఫిక్ పురాణ ఫుల్ ఎక్స్ట్రాస్ రోడ్, పురాణ ఫుల్ దర్వాజా, కార్వాను, కొల్సంపుర 100 ఫీట్ల రోడ్ ఏదైతే ఉందో అటువైపు మళ్లించడం జరుగుతుంది. గాంధీ విగ్రహం నుంచి చూసుకున్నట్టయితే ఎంజే బ్రిడ్జ్ నుంచి టక్కర్వాడి జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్ అగాపుర, ఘోడికి కబర్ వైపు మళ్లించబడుతుంది. ఎంజే బ్రిడ్జ్ నుంచి అఫ్జల్గంజ్ సిటీ కాలేజ్ వైపు వెళ్లే వాహనాలు జుమేరాత్ బజార్ రోడ్డు మీదుగా మళ్లించబడతాయి.
టక్కర్వాడి జంక్షన్ నుంచి చూసుకున్నట్లయితే బేగం బజార్ ఛత్రి నుండి ట్రాఫిక్ రాణి అవంతి బాయ్ విగ్రహం వద్ద ఎంజే బ్రిడ్జ్ వైపు మళ్లించబడుతుంది. రాణి అవంతి బాయ్ విగ్రహం ఏదైతే ఉందో బేగం బజార్ బైలైన్ల నుంచి గాంధీ విగ్రహం పురాణా ఫూల్ వైపు వచ్చేటటువంటి ట్రాఫిక్ లేబర్ అడ్డా వద్ద అలస్కా టీ జంక్షన్ వద్ద మళ్లించబడుతుంది. బేగం బజార్ ఛత్రి మూలకుంట నుండి ఎంజే బ్రిడ్జ్ వైపు వెళ్లేటటువంటి ట్రాఫిక్ అలస్కా టీ జంక్షన్ వద్ద దరుసలాం మూలకుంట వైపు మళ్లించబడుతుంది. రంగాచారి లేన్ అఫ్జల్ గంజ్ నుంచి బేగం బజార్ వైపు వచ్చే ట్రాఫిక్ ఎస్ఏ బజారు ఏదైతే శ్రీకృష్ణ జ్యువెలరీస్ వద్ద నుంచి ఎంజే మార్కెట్ వైపు మళ్లించబడుతుంది. బర్తన్ బజార్ అఫ్జల్ గంజ్ బైలైన్ల నుండి ఎస్ఏ బజార్ వైపు వచ్చేటటువంటి ట్రాఫిక్ ఎస్ఏ బజారు యూటర్న్ వద్ద అఫ్జల్ గంజ్ సాలార్జంగ్ బ్రిడ్జ్ వైపు మళ్లించబడుతుంది. ఎస్ఏ బజార్ నుంచి చూసుకుంటే అజంతా గేటు జాంబాగ్ నుండి ఎస్ఏ బజార్ వైపు వచ్చే ట్రాఫిక్ ఎంజే మార్కెట్ వద్ద పుట్లీ బౌలి రంగమహల్ వైపు మళ్లించబడుతుంది. ఎస్ఏ బజార్ మసీదు నయాఫుల్ నుంచి ఎస్ఏ బజార్ మసీదు వైపు వచ్చేటటువంటి ట్రాఫిక్ అఫ్జల్ గంజ్ టీ జంక్షన్ వద్ద సెంట్రల్ లైబ్రరీ శివాజీ బ్రిడ్జ్ సిబిఎస్ వైపు మళ్లించబడుతుంది. ఎంజే మార్కెట్ నుంచి నాంపల్లి అబిడ్స్ ఎస్ఏ బజార్ మసీద్ వైపు వెళ్లేటటువంటి ట్రాఫిక్ ఎంజే మార్కెట్ వద్ద జాంబాగ్ పుట్లిపౌలి రంగమహల్ వైపు మళ్లించబడుతుంది. అలాగే అబిడ్స్ చూసుకున్నట్టయితే అబిడ్స్ రోడ్డు నుంచి ఎంజే మార్కెట్ వైపు వచ్చే ట్రాఫిక్ బ్యాంక్ స్ట్రీట్ నుంచి ఆంధ్రా బ్యాంక్ వైపు మళ్లించబడింది. ఇదైతే యాత్ర శంకర్ షేర్ హోటల్ ఏదైతే ఉందో అక్కడికి చేరుకోగానే మళ్లింపు జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ స్పాట్ చూసుకున్నట్టయితే ఎస్ఏ బజార్ గౌలిగూడ చమాన్ చూసుకున్నట్టయితే పుట్లీ బౌలి నుంచి శంకర్ షేర్ హోటల్ వైపు వచ్చే ట్రాఫిక్ గౌలిగూడ చమాన్ వద్ద త్రివేణి లాడ్జ్ సిబిఎస్ వైపు మళ్లించబడుతుంది. శంకర్ షేర్ హోటల్ రంగమహల్ నుంచి గౌలిగూడ చమాన్ వైపు వచ్చేటటువంటి ట్రాఫిక్ పుట్లీ బౌలి ఎక్స్ రోడ్స్ వద్ద జాంబాగ్ ఎంజే మార్కెట్ వైపు మళ్లించబడుతుంది. ఆంధ్ర బ్యాంక్ నుంచి వచ్చే ట్రాఫిక్ కూడా ఇదే విధంగా మళ్లించబడుతుంది. రామ్ మందిర్ కమాన్ దగ్గర చూసుకున్నట్లయితే చాదర్ఘాట్ ఎక్స్ క్రాస్ రోడ్ నుంచి పుట్లిబౌలి జాంబాగ్ వైపు వచ్చే ట్రాఫిక్ రంగమహల్ వై జంక్షన్ సిబిఎస్ అఫ్జల్ గంజ్ వైపు మళ్లించబడింది. రామ్ మందిర్ కమాన్ అబిడ్స్ నుంచి చూసుకుంటే జిపిఓ అబిడ్స్ నుంచి పుట్లిబైల్ ఎక్స్ రోడ్ వైపు వచ్చే ట్రాఫిక్ ఆంధ్ర బ్యాంక్ ఎక్స్ రోడ్ వద్ద డిఎంహెచ్ఎస్ ఎక్స్ రోడ్ వైపు మళ్లించబడింది. అబిడ్స్ రోడ్ నుంచి బ్యాంక్ స్ట్రీట్ వైపు వచ్చే వాహనాలను జిపిఓ వద్ద ఎంజే మార్కెట్ వైపు మళ్లిస్తారు. పుట్లిబౌలి ఎక్స్ క్రాస్ రోడ్ ఎంజే మార్కెట్ నుంచి ట్రూప్ బజార్ బ్యాంక్ స్ట్రీట్ వైపు యూసఫ్ గూడ కంపెనీ ఏదైతే ఉందో జిపిఓ ఎంజే మార్కెట్ వైపు మళ్లించబడుతుంది. పుట్లీ బౌలి ఎక్స్ క్రాస్ రోడ్ ఏదైతే ఉందో చాదర్ఘాట్ నుంచి ఆంధ్ర బ్యాంక్ ఎక్స్ రోడ్ వైపు వచ్చేటటువంటి ట్రాఫిక్ డిఎంహెచ్ఎస్ ఎక్స్ రోడ్ వద్ద సుల్తాన్ బజార్ ఎక్స్ రోడ్ వైపు మళ్లించబడుతుంది. సుల్తాన్ బజార్ నుంచి వచ్చే ట్రాఫిక్ చాదర్ఘాట్ వైపు మళ్లించబడుతుంది. ఆంధ్ర బ్యాంక్ చాదర్ఘాట్ ఎక్స్ రోడ్ నుంచి నింబోలి అడ్డా కాచిగూడ ఎక్స్ రోడ్ వైపు మళ్లించబడింది. ఆంధ్ర బ్యాంక్ ఎక్స్ రోడ్ నారాయణగూడ నుంచి చూసుకున్నట్టయితే బడిచోడి ట్రాఫిక్ కాచిగూడ ఎక్స్ రోడ్డు కాచిగూడ స్టేషన్ వైపు మళ్లించబడింది. అబిడ్స్ నుంచి ఆంధ్ర బ్యాంక్ వైపు వచ్చేటటువంటి జిపిఓ వద్ద ఎంజే మార్కెట్ వైపు మళ్లించబడింది. సుల్తాన్ బజార్ ఫైనల్ గా చూసుకున్నట్టయితే క్రాస్ రోడ్ నుంచి బాటా రోడ్డు కింగ్కోటి రామ్కోటి ఎక్స్ రోడ్ నుంచి ప్రగతి టిఫిన్ సెంటర్ వైపు వచ్చే ట్రాఫిక్ బొగ్గులకుంట ఎక్స్ రోడ్ వద్ద మళ్లించబడింది. మొత్తం మీద ఎక్కడైనా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా టోల్ ఫ్రీ నెంబర్లు కూడా హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. 9010203626 కు కాల్ చేయొచ్చు. ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది కలిగినా కూడా ఈ నెంబర్ కి కూడా సంప్రదించవచ్చు అన్న కోణంలో కొని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ కూడా ఈ మొత్తాన్ని కూడా రివీల్ చేసిన అంశాన్ని కూడా మనం చూసుకోవచ్చు. రేపు శోభాయాత్ర ఎక్కడా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చాలా సునాయాసంగా శోభాయాత్ర కదిలి వెళ్లేలాగా అయితే మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చక్కబెట్టినట్లుగా అయితే తెలుస్తుంది. రహీం. రైట్ ఉషా, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.